Hi girls, today our concept is super profits method when average capital employed is not given in the question, that is problem. ప్రస్తుతం మన యొక్క ఈరోజు కాన్సెప్ట్ అంశము అసాధారణ లాభాల పద్ధతి అనగా లెక్కలో సగటు మూలధన వినియోగము ఇవ్వనప్పుడు. ఓకే గర్ల్స్, ఫస్ట్ ఈ యొక్క సూపర్ ప్రాఫిట్స్ మెథడ్లో ఒకసారి స్టెప్స్ అన్ని రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ స్టెప్, వాట్ ఈస్ మెంట్ బై సూపర్ ప్రాఫిట్? దట్ మీన్స్ ప్రాఫిట్ విచ్ ఈజ్ మోర్ దాన్ ది నార్మల్ ప్రాఫిట్. అంటే రావాల్సిన లాభం కన్నా ఎక్కువగా వచ్చే లాభాన్ని మనం అసాధారణ లాభం అంటాం అన్నమాట. దట్ మీన్స్ ఫస్ట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ adjusted profit. Second step, we have to calculate adjusted average profit. Number 3, normal profit. Number 4, super profit. Number 5, value of goodwill. ఫస్ట్ స్టెప్ అసాధారణ లాభాల పద్ధతిలో మొట్టమొదటిగా లాభాన్ని సర్దుబాటు చేయాలి. సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేయాలి. మూడవది సాధారణ లాభం కనుగొనాలి. నాలుగవది అసాధారణ లాభాన్ని కనుగొనాలి. ఐదవది గుడ్విల్ విలువ కనుగొనాలి. Problem. లెక్క. Liabilities and assets of Gautam Limited are as follows on 31st December 2015. 30 డిసెంబర్ 2015 నాటికి గౌతమ్ లిమిటెడ్ యొక్క ఆస్తులు మరియు అప్పులకు సంబంధించిన వివరాలు దిగు విధముగా ఉన్నాయి. ముఖ్యంగా దట్ మీన్స్ వై బ్యాలెన్స్ షీట్ డేటా ఈస్ గివెన్ ఇన్ ది ప్రాబ్లమ్ మీన్స్ in the present problem, average capital employed is not given. That's why balance sheet data is given in the question. అనగా ప్రస్తుతం మన యొక్క ఈ లెక్కలో సగటు మూలధన వినియోగము ఇవ్వలేదు. సగటు మూలధన వినియోగం ఎందుకు అవసరం? సాధారణ లాభం కనుగొనాలంటే మనకి సగటు మూలధన వినియోగం అవసరం. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ నార్మల్ ప్రాఫిట్ we must compulsorily know, that means we must find out average capital employed. That means average capital employed is very essential in order to calculate the normal profit. That means in the present problem average capital employed is not given, hence balance sheet data is given in order to calculate the average capital employed. Generally we discussed in previous class how we can calculate average capital employed, that is fixed assets, current assets minus outside liabilities minus current year profit 1/2. అనగా ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. సగటు మూలధన వినియోగం లెక్కలో ఇవ్వనప్పుడు ఆ యొక్క సగటు మూలధన వినియోగాన్ని మనం లెక్కలో కనుగొనాలి. కావున మనకి ప్రస్తుతం యొక్క ఈ లెక్కలో ఆస్తి అప్పుల పట్టికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. అనగా సగటు మూలధన వినియోగం ఎలా కనుగొనాలని మనం అనుకున్నాం? స్థిరాస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు మైనస్ బహిర్గత అప్పులు మైనస్ ప్రస్తుత సంవత్సరం లాభంలో సగము ద్వారా మనకి సగటు మూలధన వినియోగం లెక్కలో వస్తుంది. కాబట్టి ఈ లెక్క మనం డిస్కస్ చేద్దాం. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్సేషన్, పన్ను తర్వాత నికర లాభము 2013లో 2,60,000, 2014 2,50,000 and 2015 3 lakhs. The goodwill may be taken as 4 years purchase of average super profits. Normal return on average capital employed is 15%. The current assets are to be taken as rupees 8,40,000 ascertain the value of goodwill. 2013, 14, 15 అనగా 3 సంవత్సరాల యొక్క పన్ను తర్వాత నికర లాభాన్ని ఇవ్వడం జరిగింది. నికర లాభం ఎందుకు అవసరం? మనకి సాధారణ లాభం ముందు మనం ఏం కనుక్కుంటాం? సగటు లాభం కావాలి. సగటు లాభం కావాలి అంటే మనకి లాభాలకు సంబంధించిన డేటా కావాలి. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ ప్రాఫిట్ we must compulsorily know the
average profit. That means 3 years data is given in the problem. Second point, that is how many years purchase of super profit is given. We have to purchase 4 years. Okay. Next one, we must compulsorily know the average capital employed. సగటు మూలధన వినియోగం లెక్కలో మనకి తప్పనిసరిగా అవసరం. ఎందువల్ల అవసరం? సాధారణ లాభం కనుగొనాలి అంటే సగటు మూలధన వినియోగం మనకి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. కానీ ప్రస్తుతం మన యొక్క ఈ ప్రశ్నలో సగటు మూలధన వినియోగం ఇవ్వలేదు. ఏమిచ్చారు? కేవలం రాబడి రేటు మాత్రమే ఇచ్చారే తప్ప పెట్టుబడి అనేది ఇవ్వలేదు. కాబట్టి ఆ యొక్క సగటు మూలధన వినియోగాన్ని మనం కనుగొనాలి. దట్ మీన్స్ in the present problem, average capital employed amount is not given. That means investment amount is not given, but normal rate of return, that is 15%, is given. That means we have to calculate average capital employed on the basis of balance sheet data given. Next, కరెంట్ అసెట్స్ అంటే ప్రస్తుత ఆస్తుల్ని ఎంత విలువకు తీసుకోమని చెప్పారు? 8,40,000కు తీసుకోవాలి. గుడ్ విల్ విలువ కనుగొనాలి. ఎస్ సొల్యూషన్. ఫస్ట్ స్టెప్, వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అడ్జస్టెడ్ ప్రాఫిట్. లాభాన్ని సర్దుబాటు చేయాలి. ఇక్కడ మనకి డేటాలో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చారు. మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నారు? ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? పెట్టుబడులు ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? మనకి పెట్టుబడుల మీద ఏమొస్తుంది అనుకున్నాం? వడ్డీ వస్తుంది. ఆ వడ్డీ అనేది, పెట్టుబడుల మీద వడ్డీ అనేది మనకి వ్యాపారం చేయడం వల్ల వచ్చిన ఆదాయం కాదు. దట్ మీన్స్ ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. దట్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్ పర్సంటేజ్, దట్ ఈస్ ఇంట్రెస్ట్ రేట్ ఈజ్ 6%. దట్ మీన్స్ we are getting the interest. That means interest is not a business income, that must be deducted. Data is as follows. Particulars 2013, 14, 15. Profits లాభాలు 2,60,000, 2,50,000, 3,00,000. That is profits 2,60,000, 2,50,000, 3 lakhs. Minus income on investments. పెట్టుబడుల మీద ఆదాయం. మనకి బ్యాలెన్స్ షీట్లో ఇచ్చారు పెట్టుబడులు ఎంత పర్సంటేజ్ అని ఇచ్చారు? 6%. అంటే పెట్టుబడులు ఇచ్చి పర్సంటేజ్ ఇవ్వలేదనుకోండి, మనం ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్, దట్ మీన్స్ దెర్ ఈజ్ నో నీడ్ టు క్యాలిక్యులేట్ ది ఇన్కమ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే పర్సంటేజ్ ఇవ్వబట్టి, అంటే పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి మనకి వడ్డీ వస్తుందని మనం భావించి లెక్క చేస్తున్నాం. If percentage is not given, then there is no need to calculate income on investments. Once again, I am repeating that if interest on investment rate is not given, there is no need to calculate income on investments. పెట్టుబడుల మీద మనకి వడ్డీ రేటు ఇవ్వకపోతే బ్యాలెన్స్ షీట్లో మనం పెట్టుబడుల మీద ఆదాయాన్ని కనుగొనవలసిన అవసరం లేదు. అంటే 6% మనకి బ్యాలెన్స్ షీట్ డేటాలో ఇచ్చారు వడ్డీ వస్తున్నట్టు. అంటే పర్సంటేజ్ ఇస్తున్నారంటే అర్థం ఏంటి? వడ్డీ వస్తున్నట్టే కదా. వడ్డీ వచ్చిందంటే దేంట్లో కలిసి ఉంది అనుకోవాలి? లాభంలో కలిసి ఉంది. కానీ ఈ ఆదాయం వ్యాపారం వల్ల వచ్చిన ఆదాయం కాదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే మైనస్ చేస్తున్నాం. 2 lakhs into 6/100. 12,000, 12,000, 12,000. అంటే 3 సంవత్సరాల్లో 12,000 డిడక్ట్ చేయగా మొదటి సంవత్సరంలో అనగా 2013లో 2,48,000 వచ్చింది. అదేవిధంగా రెండవ సంవత్సరంలో దట్ ఈస్ 2014 2,38,000. ఫర్ 2015 2,88,000. దట్ మీన్స్ we adjusted the profit. Why? Because in profits, in past year profits, income on investments included, which is not a business income, hence it is deducted. లాభాల్లో పెట్టుబడి మీద వడ్డీ కలిసి ఉంది. ఈ పాయింట్ ఎక్కడ ఇచ్చారు? అడ్జస్ట్మెంట్ లెవెల్ బ్యాలెన్స్ షీట్ అంటే ఆస్తి అప్పుల పట్టిలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ పాయింట్ మనం వ్యాపార ఆదాయం కాదు కాబట్టి మనం ఈ పాయింట్ని మనం మైనస్ చేయడం జరిగింది. Step 2. As usual, we have to calculate average profit. That is adjusted average profit. సర్దుబాటు చేసిన సగటు లాభాన్ని
కనుగొనాలి. వాట్ ఈస్ ద ఫార్ములే? అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టోటల్ అడ్జస్టెడ్ ప్రాఫిట్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. సర్దుబాటు చేసిన సగటు లాభము ఈజ్ ఈక్వల్ టు మొత్తం సర్దుబాటు లాభము బై సంవత్సరాల సంఖ్య. దట్ ఈస్ ఆఫ్టర్ అడ్జస్టింగ్ ది ప్రాఫిట్ వి గెట్ 2,48,000, 2,38,000, 2,88,000 by how many years profits are given in the problem? 3 years. అనగా లాభాన్ని సర్దుబాటు చేసిన తర్వాత, లాభాన్ని ఎందువల్ల సర్దుబాటు చేసాం? పెట్టుబడి మీద వడ్డీ ఉంది కాబట్టి సర్దుబాటు చేసి మనం లాభాన్ని కనుక్కున్నాం. అంటే సర్దుబాటు చేసిన తర్వాత మనకు లాభం ఎంత ఉంది? 2,48,000, 2,38,000, 2,88,000 బై ఎన్ని సంవత్సరాల లాభాలు ఇచ్చారు మనకి? 3 సంవత్సరాలు. ఎక్కడ ఇచ్చారు ఈ డేటాని? మనకి సర్దుబాటులో ఇచ్చారు. ఈ 3 సంవత్సరాల యొక్క ఆదాయాన్ని అనగా లాభాన్ని మనం కలపగా ఎంత వచ్చింది అంటే 7,74,000 బై హౌ మెనీ ఇయర్స్? 3 years. దట్ ఈస్ 7,74,000 by 3. That is we get average, that is adjusted average profit 2,58,000. Step 3. What we have to calculate? Calculation of normal profit. సాధారణ లాభాన్ని కనుగొనాలి. సాధారణ లాభం ఫార్ములా ఏంటి? సగటు మూలధన వినియోగం ఇంటూ సాధారణ రాబడి రేటు బై 100. What is the formula for normal profit? Average capital employed into normal rate of return by 100. In the present problem, average capital employed is not given. Hence, we have to calculate average capital employed in the following manner. ప్రశ్నలో సగటు మూలధన వినియోగం ఇవ్వలేదు కాబట్టి సగటు మూలధన వినియోగాన్ని ఈ క్రింది విధానములో కనుగొనాలి. ఎలా కనుగొనాలనుకున్నాం మనం? స్థిరాస్తులు, ప్రస్తుత ఆస్తులు మైనస్ బహిర్గత అప్పులు మైనస్ ప్రస్తుత సంవత్సరంలో సగ లాభాన్ని తీసుకోవాలని మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. దట్ మీన్స్ ఇన్ ఆర్డర్ టు క్యాలిక్యులేట్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, in what manner we have to calculate that average capital employed? Means we have to take fixed assets, current assets minus outside liabilities minus half current year profit. Hence fixed assets are 8 lakhs. స్థిర ఆస్తులు మనకి ఆస్తి అప్పుల పట్టీలో ఎంత ఇచ్చారు? 8 లక్షలు ఇచ్చారు. ప్రస్తుత ఆస్తులు మార్కెట్ విలువ తీసుకోవాలి ఇక్కడ. ఎందువల్ల? మనకి డేటాలు అనగా సర్దుబాటులో మార్కెట్ విలువ ఇచ్చారు కాబట్టి మార్కెట్ విలువ తీసుకున్నాం. అదే మార్కెట్ విలువ ఇవ్వకపోతే కనుక స్థిరాస్తులు లాగానే మనం బ్యాలెన్స్ షీట్ విలువ తీసుకునేవాళ్ళం. అనగా మార్కెట్ విలువ ఇస్తే కనుక we must take, that means if market value is given, that market value must be taken into the account. If market value is not given, there is no need to calculate, there is no need to take market value, only balance sheet data amount will be taken into the account. That is 8,40,000. 16,40,000 minus outside liabilities. బహిర్గత అప్పులు, ప్రస్తుత అప్పులు ఎంత ఇచ్చారు మనకి? కరెంట్ లైబిలిటీస్ 2 lakhs ఇచ్చారు. తీసివేయగా 14,40,000. దట్ ఈస్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. అవుట్ ఆఫ్ దట్ వీ హ్యావ్ టు డిడక్ట్ current year profit. What is the current year profit? 3 years profits are given. Last year profit is 3 lakhs minus what is the interest we get? That is 12,000. 12,000 must be deducted. Why? Because 12,000 is not a business income. అంటే వడ్డీ కలిసి ఉంది. ఏ సంవత్సరంలో? చివరి సంవత్సరం లాభం కదా. మనం ఫార్ములా ఏమని చెప్పారు మనకి? ప్రస్తుత సంవత్సరం లాభం. కాబట్టి ప్రస్తుత సంవత్సరం లాభంలో మాత్రమే ఈ 12,000 తీయాలి ఇక్కడ. కాబట్టి 2,88,000 ఇంటూ ఎంత మాత్రమే తీసుకోవాలి? సగం మాత్రమే తీసుకోవాలి. అనగా 1,44,000 మనకి వస్తుంది. తీసివేయగా మనకి యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ వి గెట్ 12,96,000. Once again I am repeating the calculation of average capital employed. That is we have to take fixed assets plus current assets. Market value is given, hence market value is taken in the problem, minus outside liabilities, that is current liabilities data is given. That is ప్రస్తుత అప్పులు ఇచ్చారు కాబట్టి 2 లక్షలు తీసివేయగా మూలధన వినియోగం ఎంత ఉంది? 14,40,000 ఉంది. దీంట్లో నుంచి ఏమి మైనస్ చేయాలి?
ప్రస్తుత సంవత్సరం లాభంలో సగం మాత్రమే తీసుకోవాలి. ప్రస్తుత సంవత్సరం లాభం ఎంత ఉంది? 3 లక్షలు ఉంది. దాంట్లో పెట్టుబడి మీద ఆదాయం ఎంత ఉంది? 12,000 ఉంది. ఆ 12,000 పోగా 2,88,000లో సగం మాత్రమే మనం తీసుకోవాలి. దట్ మీన్స్ we have to calculate only current year profit. Half amount will be taken into the account. What is our current year profit? That is 3 lakhs minus 12,000. What? Why 12,000 is deducted means it includes interest on investments. Interest on investments is not a business income, hence it must be deducted. That is 2,88,000 into half 1/2. That is 1,44,000. After deducting this amount, we get average capital employed. That is 12,96,000. That is normal profit formula, average capital employed into NRR by 100. That is we get 12,96,000 average capital employed. What is the NRR rate? NRR rate is given but not average capital employed. Average capital employed is not given but normal rate of return is given. What is normal rate of return? 15% by 100. That is normal profit we get 1,94,400. అంటే సాధారణ లాభం ఫార్ములా ఏంటి? సగటు మూలధన వినియోగం మనం కనుక్కున్నాం. దాంట్లో ఎంత పర్సంటేజ్ అని ఇచ్చారు లెక్కలో? 15% తీసుకోమన్నారు. అనగా 12,96,000 ఇంటూ 15/100 అనగా 1,94,400 మనకు సాధారణ లాభం కనుక్కున్నాం. స్టెప్ 4 క్యాలిక్యులేషన్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్. అసాధారణ లాభాన్ని కనుగొనాలి. ఫార్ములా సూపర్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు అడ్జస్టెడ్ యావరేజ్ ప్రాఫిట్ మైనస్ నార్మల్ ప్రాఫిట్. అసాధారణ లాభం ఈజ్ ఈక్వల్ టు సర్దుబాటు చేసిన సగటు లాభము మైనస్ సాధారణ లాభం. సర్దుబాటు చేయగా మనకి లాభం ఎంత వచ్చింది? 2,58,000 వచ్చింది. సాధారణ లాభం ఎంత రావాలి? 1,94,400. అనగా సాధారణంగా మనకి లాభం ఎంత వస్తుంది? 1,94,400. కానీ వాస్తవంగా ఎంత వచ్చింది? 2,58,000 వచ్చింది. దట్ మీన్స్ నార్మల్ ప్రాఫిట్ generally we must get 1,94,400 but really we get 2,58,000. That means we get more than 1,94,400. That means extra profit is nothing but super profit is 63,600. Next step 5 calculation of goodwill. Goodwill విలువ కనుగొనుట. Value of goodwill is equal to super profit into number of years of purchase. గుడ్విల్ విలువ ఈజ్ ఈక్వల్ టు అసాధారణ లాభము ఇంటూ కొనుగోలు చేసిన సంవత్సరాల సంఖ్య. దట్ ఈస్ 4 years పర్చేజ్ ఇస్ గివెన్, హెన్స్ 63,600 into 4. దట్ మీన్స్ వీ గెట్ 2,54,400. అనగా ఎన్ని సంవత్సరాలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు లెక్కలో? 4 సంవత్సరాలు. లాభాలు ఇచ్చింది 3 సంవత్సరాలే, కానీ ఎన్ని సంవత్సరాలు కొనుగోలు చేయమని చెప్పారు లెక్కలో? 4 సంవత్సరాలు. ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. డేటాలో ప్రశ్నలో మనకి 3 సంవత్సరాల లాభాలే ఇచ్చారు, కానీ ఎన్ని సంవత్సరాలు కొనుగోలు చేస్తున్నట్టు చెప్పారు లెక్కలో? 4 సంవత్సరాలని కొనుగోలు చేస్తున్నట్టుగా లెక్క చేయమన్నారు. కాబట్టి మనం 4 సంవత్సరాలు కొనుగోలు చేస్తున్నట్టుగా మనం తీసుకోవడం జరిగింది. నోట్: యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఈజ్ నాట్ గివెన్ ఇన్ ది ప్రాబ్లం, హెన్స్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. గమనిక: ప్రస్తుతం యొక్క ప్రశ్నలో మనకి సగటు మూలధన వినియోగం ఇవ్వలేదు, కాబట్టి సగటు మూలధన వినియోగాన్ని కనుక్కున్నాం. ఎలా కనుక్కున్నాం? స్థిర ఆస్తులు ప్లస్ ప్రస్తుత ఆస్తులు మైనస్ బహిర్గత అప్పులు మైనస్ ప్రస్తుత సంవత్సరం లాభంలో సగం తీసుకోవడం జరిగింది. దట్ మీన్స్ యావరేజ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ విల్ బి క్యాలిక్యులేటెడ్ బై ఫాలోయింగ్ మేనర్. దట్ ఈస్ ఫిక్స్డ్ అసెట్స్ మార్కెట్ వాల్యూ ప్లస్ కరెంట్ అసెట్స్ మార్కెట్ వాల్యూ మైనస్ అవుట్ సైడ్ లయబిలిటీస్ మైనస్ 1/2 current year profit. That means we get average capital employed. Summary. క్లుప్తంగా ఈరోజు మన యొక్క కాన్సెప్ట్ ఏంటి? అసాధారణ లాభాల పద్ధతి. దీంట్లో సగటు మూలధన వినియోగం లెక్కలో ఇవ్వనప్పుడు ఎలా చేయాలి అనేది మనం ఈరోజు నేర్చుకున్నాం. దట్ మీన్స్ టుడే అవర్ కాన్సెప్ట్ ఈజ్ సూపర్ ప్రాఫిట్ మెథడ్. When capital employed is not given, the following process must be made. That means we must calculate average capital employed when it is not given in the problem. That is step 1, calculation of adjusted profit,
calculation of adjusted average profit, calculation of normal profit. That means normal profit, in order to calculate normal profit, we must know, that is, what is the formula for normal profit? Normal profit is equal to average capital employed into normal rate of return by 100. That means average capital employed is not given. That average capital employed is calculated by taking into the fixed assets, current assets, minus outside liabilities, minus 1/2 current year profit. Step 4, calculation of super profit. Step 5, calculation of goodwill. Once again, I am repeating, today our concept is super profit method. When average capital employed is not given, that average capital employed must be calculated by taking fixed assets, current assets, minus outside liabilities, minus 1/2 current year profit. ఈరోజు మన యొక్క ముఖ్యమైన అంశం ఏమనగా సాధారణ లాభం. ప్రశ్నలో సగటు మూలధన వినియోగం ఇవ్వనప్పుడు ఆ యొక్క సగటు మూలధన వినియోగాన్ని కనుగొనాలి. ఎలా కనుగొనాలనుకున్నాం మనం? స్థిర ఆస్తుల్ని, ప్రస్తుత ఆస్తుల్ని తీసుకొని దానిలో నుంచి బహిర్గత అప్పులు తీసివేసి ప్రస్తుత సంవత్సరం లాభంలో సగం మాత్రమే తీసుకోవడం ద్వారా మనకి సగటు మూలధన వినియోగం వస్తుందని తెలుసుకున్నాం. కాబట్టి ఫస్ట్ స్టెప్, మనం లాభాన్ని సర్దుబాటు చేయాలి. సర్దుబాటు చేసిన లాభాన్ని సగటు చేయాలి. నెంబర్ 3, సాధారణ లాభం కనుగొనాలి. సాధారణ లాభం మనకి లెక్కలో తెలియాలి అంటే, లెక్కలో కనుక్కోవాలి అంటే మనకి ఏం తెలిసి ఉండాలి? సగటు మూలధన వినియోగం తెలిసి ఉండాలి. ఒకవేళ సగటు మూలధన వినియోగం ఇవ్వకపోతే కనుగొనాలి. ఎలా కనుగొనాలనుకున్నాం? స్థిరాస్తుల్ని, ప్రస్తుత ఆస్తుల్ని మార్కెట్ విలువకు తీసుకొని దానిలో నుండి బహిర్గత అప్పులు తీసివేసి మరియు దాని నుండి ప్రస్తుత సంవత్సరం లాభంలో సగం మాత్రమే తీసివేయడం ద్వారా మనకి సగటు మూలధన వినియోగం వస్తుంది. 4వ పాయింట్, అసాధారణ లాభాన్ని కనుగొనాలి. 5వ పాయింట్, గుడ్ విల్ విలువ కనుగొనాలి. రెఫరెన్స్ బుక్స్, కార్పొరేట్ అకౌంటింగ్, కళ్యాణి పబ్లిషర్స్, కార్పొరేట్ అకౌంటింగ్, ఎస్ఎన్ మహేశ్వరి, ఎస్ఆర్ మహేశ్వరి, వికాస్ పబ్లిషింగ్ హౌస్. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.